హలో గాయ్స్, వెల్కమ్ టు తొప్పగుపి ఛానల్. ఈరోజు మా ఇంటి హౌస్ వార్మింగ్ ఫంక్షన్ ఉంది. దానికి మా ఫ్రెండ్స్ రోసీ, పింకీని పిలిచాము. ఇదే మా ఫ్రెండ్స్ రోసీ, మిల్కీ. హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి వచ్చి నేను బయటికి వెళ్ళి ఒక ఫార్మర్ దగ్గర ఫ్రెష్ మిల్క్ అడిగిన. వాళ్ళ దగ్గర వచ్చి కవ్వు అన్నీ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర నుంచి నేను ఫ్రెష్గా మిల్క్ తీసుకున్నా. మరి ఇది వచ్చి గ్యాస్ స్టవ్ కాదు. సపోజ్ పిల్లలు ట్రై చేయాలా ఇటువంటి స్టవ్లో అంటే పేరెంట్స్ పెట్టుకొని ట్రై చేయమనండి, సరేనా? ఇది వచ్చి మా ఇంటిలో చెట్లు ఉన్నాయి, దాంట్లో నుంచి స్టిక్స్ అన్నీ నేను వచ్చి ఇది చేసుకున్నా. సో నేను వచ్చి ఫ్రెష్ మిల్క్ తీసుకొని వచ్చిన కదా ఫార్మర్ దగ్గర. ఇది చూద్దామా? ఇక్కడ చూడండి, ఇదే ఫ్రెష్ మిల్క్ కౌ దగ్గర నుంచి తీసుకున్నా. స్టవ్ ఆన్ అయింది, మిల్క్ గిన్నె పెట్టుకున్న తర్వాత మిల్క్ వేసుకున్న. దాంట్లో మిల్క్ వచ్చి పొంగల్లా కదా, దానికి వచ్చి కొద్దిసేపు వెయిట్ చేద్దామా, చూద్దాం పొంగుతుందా. కొద్దిసేపు అయితేనే కదా పొంగుతుంది. సో వచ్చి చూడండి ఎట్లా ఫైర్ వచ్చి ఇది అవుతుంది అని. పాలు పొంగుతుందా, పొగ వస్తుంది, చూద్దాం, వెయిట్ చేసి చూద్దాం పాలు పొంగుతుందా ఏమవుతుంది అని. పొంగుతుంది, పాలు పొంగుతుంది, చూడండి పాలు పొంగుతుంది. ఫస్ట్ డే కదా హౌస్ వార్మింగ్ ఫంక్షన్, పాలు పొంగుతుంది. రోసీ, పాలు పొంగింది, మనం ఇంకా గ్లాస్లో పోసుకొని తాగుదామా? నేను పాలు ఒక్కటే తాగుతా, అందులో చక్కెర వేయకూడదు, ఎందుకంటే షుగర్ మంచిది కాదు. నువ్వు కూడా అలానే ట్రై చేయి, నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. సరే, ఓకే. నా ఒక ఫ్రెండ్కి ఒకటి షుగరు, ఇంకొక ఫ్రెండ్కి నో షుగర్, సరేనా? దీంట్లో వచ్చి పాలు వచ్చి మిల్క్ ఫిల్టర్ చేసి నేను వేస్తాను. ఇది కొంచెం మిల్క్ ఇద్దరికి సేమ్. ఇది వచ్చి హోటల్లో టీ గ్లాసెస్ ఇస్తారు కదా, అట్లనే కొనుక్కున్నా. ఓకే, ఒక దాంట్లో షుగర్ వేద్దామా? అలాంటి షుగర్ తీసుకున్నా. దీంట్లో ఒక టీ స్పూన్ షుగర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రెండ్స్కి ఇద్దాం. మా ఫ్రెండ్స్ వచ్చి తాగుతున్నారు, బాగుంది అని చెప్తున్నారు. సరే, ఓకే గాయస్, నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో చూస్తా. బాయ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.